నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు జనసేన కూటమి. ఈ కూటమి కలవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఎందుకు వైసీపీ పరిపాలన నచ్చట్లేదు జనాలకి? ఏం అన్ని రేట్లు పెంచారు మొత్తం, పెట్రోల్ దగ్గర నుంచి అన్ని మొత్తం. ఏమి ఇది పెంచలేదని చెప్పడానికి ఏం లేదు కదా, అన్ని పెరిగినాయి రేట్లు. ఇది పెరగలేదు అని చెప్పడానికి ఏమైనా ఉందా? ఏది లేదు కదా. అంటే పథకాలు ఇచ్చాడు కాబట్టి పెంచడంలో తప్పు ఉంది. పథకాలు ఎవరు అడిగారు? ప్రజలు సోమరిపోతులు చేయడానికి పథకాలు. ఎందుకు పథకాలు? పేదలకు పథకాలు ఇవ్వడం సోమరిపోతులు ఎలా అవుతాయి? ఎందుకు అంటే పథకాలు ఇచ్చి సరిపోద్ది. అంటే ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటే ఓకే. నువ్వు 100 రూపాయలు పథకం కింద ఇచ్చి నువ్వు మళ్ళీ లీటర్లు 1000 రూపాయలు తీసుకుంటే ఓకేనా? ఆంధ్రలో రాజధాని వ్యవస్థ, రాజధాని ఇంకా ఫిక్స్ కాలేదు కదా. దేశం అందరూ తెలుసు కదా. 3 రాజధానులు ఇస్తా అంటున్నాడు జగన్. ఎందుకు ఇండియాలో ఎక్కడ లేదు కదా 3 రాజధానులు. ఎందుకు ఇక్కడ ఆంధ్రలో ఎందుకు? దానివల్ల ఏంటి యూజ్? నేను ఇండియాలోనే నేను ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వలేదు. అన్ని పథకాలు సంక్షేమ పథకంగా ఆ లెవెల్లో న్యాయం. ఇండియాలోని ఎవరు పెంచలేరని రేట్లు పెంచాడు కదా, అది కూడా ఆలోచించాలా. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తుని ఎలా చూస్తున్నారు? ఎక్సలెంట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎక్సలెంట్ గా ఎలా ఉంటది? పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా 10 సంవత్సరాల్లో ఒక గెలుపు లేదు. గెలుపు లేని వీడు ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా వీళ్ళు కూడా అలా చేస్తే, ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు పంచిపెట్టి గెలుస్తున్నారు. ఆయనలాగే రూపాయి ఖర్చు పెట్టకుండా చేయమను, వీళ్ళు గెలుస్తారని చూడు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జనసేనకి రీసెంట్ గా అంటే సభ పెట్టుకుంటా అంటే రద్దు చేసింది. ఎందుకు అవన్నీ అయ్యే కదా జరిగి? ఎందుకు రద్దు చేసినట్టు? భయపడి. పవన్ కళ్యాణ్ భయపడ్డాడు అంతే మరి కదా. అంటే 175 సీట్స్ టార్గెట్ చేసే పర్సన్ ఒక్క సీట్ కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ భయపడ్డాడు. అంతే భయపడి ఉంటుంది కదా. మరి భయపడినప్పుడు ఎందుకు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తే ఏమవుతుంది? పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్న యూత్, జనసేన యూత్ అనేటోళ్ళు అక్కడ చేసే అల్లరి కానీ వాటి వల్లనే సభ రద్దు చేయడం. అవునవును. మరి ఇప్పుడు వైసీపీ ఫంక్షన్ పెట్టినప్పుడు జనాలు ఏం చేయరు, ఏం అల్లరి చేయరు. వాళ్ళకైతే ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటే నీకేమవుతుంది? సరే, వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదన్నారు. టీడీపీ జనసేన అభివృద్ధి వచ్చినప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుంది చూద్దాం కదా. ఇప్పుడు వీళ్ళు చేయలేదు. మనకు ఒక కంపెనీలు కానీ ఏమి, ఒక ఎంప్లాయ్మెంట్ అయితే ఏం లేదు, జీరో. ఒక వాలంటీర్ తప్పించి వేరే జాబ్ లేని వచ్చినాయా? వైసీపీ గవర్నమెంట్ లో ఒక వాలంటీర్ వ్యవస్థ తప్పించి వేరే జాబ్ లేని ఇచ్చారా? ఐటీ పరంగా ఇన్ఫోసిస్, విప్రో కంపెనీస్ వస్తున్నాయా? ఎక్కడ వచ్చినాయి? వైజాగ్ సముద్రంలో వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయి? పోలవరం కూడా కంప్లీట్ చేయడానికి దగ్గర పడ్డది. కంప్లీట్ అవుతుంది కదా. అలాగే కంప్లీట్ అవుతూనే ఉంటుంది. అలాగే అది కంప్లీట్ అవ్వదు.